ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగస్తుల మాజీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డిని నిన్నటి రోజున డిస్మిస్ చేస్తూ సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏదైతే గత ఎన్నికల్లో కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అనేక ప్రచార కార్యక్రమాల్లో ఒక ఉద్యోగస్తుడి నుండి ఆ విధంగా పాల్గొన్నాయి, అవన్నీ కూడా రుజువు కావడంతో ఆయన మీద చర్యలు తీసుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. వెంకట్రామరెడ్డి గతంలో కూడా మనం చూసాం 2019 నుంచి 2024 మధ్య అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఏ విధంగా కొమ్ము కాశాడు, ఉద్యోగ నాయకుని అని చెప్పుకుంటూ వాళ్ళ కోసం బహిర్గతంగానే ఎన్నోసారి ప్రచార కార్యక్రమాలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, కరోనా సమయంలో కావచ్చు, నిస్సిగ్గుగా ఒక ఉద్యోగస్తుడేంటి ప్రభుత్వానికి అంతలా మద్దతు ఇచ్చే వ్యక్తులను ఎక్కడ కూడా చూసలేదు. సో ఇప్పుడు ఏదైతే అతని మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ రుజువు అవడంతో స్పష్టంగా దాదాపు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక స్పష్టమైన విచారణ జరిపించి ఆయన మీద డిస్మిస్ చర్యలు అయితే తీసుకున్నారు. దాదాపు 12 నెలల సర్వీస్ ఉండగానే ఈ చర్యలు అయితే తీసుకున్నారు. దీన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వెంకట్రామరెడ్డి చర్యలు మొట్టమొదటి నుంచి కూడా గమనించిన వాళ్ళకి ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని అయితే భావిస్తున్నాను మీరు అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటా ఉంటే 10 నెలల 19 రోజులు ఈ కూటమి, అంటే 1 సంవత్సరం 10 నెలల 19 రోజులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అతను బహిరంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమే ప్రచారం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సెక్రటేరియట్లో అతను అర్హతకి సంబంధించిన ప్రమోషన్లో కాకుండా ఏ విధంగా విధులు నిర్వహించాడో కూడా అందరికీ తెలిసింది. ఓకే. ఇన్నాళ్ళు అతని మీద విచారణ జరిపి సాక్ష్యాధారాలన్నీ సేకరించి ఇంతకుముందు సస్పెన్షన్లో ఉన్నాడు, ఇప్పుడు డిస్మిస్ చేశారు. మీరు అన్నట్టు కొన్నాళ్ళు ఇంకా సర్వీస్లో ఉన్నా కూడా అతని చర్యలకి ప్రతిఫలం ఈరోజైతే అనుభవించాడు. ఇష్టారీతిగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల అధికారంలో ఉంటారని భావించాడు. మొత్తానికి డిస్మిస్ చర్యని మీరు సమర్థిస్తున్నారా? నిస్సందేహంగా. అనుమానం ఏముంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి వంతపాడాడనో నేను మాట్లాడట్లే ఇక్కడ. ఇలాంటి అధికారి ఏ ప్రభుత్వం అయినా సరే చర్యలు తీసుకోవాలని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. అంటే ఉద్యోగస్తుల మీద జులుం విధిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నాయకుల్ని ఈ విధంగా తొక్కి పట్టేస్తుందని చెప్పేసి చెబుతున్నారు. అతను నాయకుడిగా కూడా లేడు కదా, ఇప్పుడు తొక్కి పెట్టాల్సిన అవసరం ఏముంది? నాయకుడిగా కూడా లేడు కదా. అంటే ఒక ప్రభుత్వం అండ చూసుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యోగస్తుల యొక్క మనోభావాలతో సంబంధం లేకుండా వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని కలరాస్తూ ఇష్టారీతిగా వ్యవహరించవచ్చా? అది ఉద్యోగస్థ నాయకుడి యొక్క లక్షణమా? మరి అది వెంకట్రామరెడ్డి ఆ నిబంధనలన్నీ ఉల్లంఘించాడు కదా. అధికార పార్టీకి ఏ విధంగా తొత్తుగా మారి అతను ఎలా వ్యవహరించాడో మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి అన్నప్పుడు అతను సమర్థిస్తూ ఎలా మాట్లాడతాం? ఉద్యోగస్తుడైతే ఏంటి, ప్రజలైతే ఏంటి, ఎవరైతే ఏంటి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనే కదా మనం కోరుకుంటుంది. ఆ శిక్ష ఇప్పుడు ప్రభుత్వం విచారణ రాంగంలోనే అతని మీద వ్యక్తిగత కక్షతోటి చర్య తీసుకోలేదుగా. అందుకే కదా నేను చెబుతుంది, 20 నెలల ఇన్ని రోజులైన తర్వాత వాళ్ళు ఈ చర్యలు తీసుకుంటే 19 రోజుల ముందు ఈ చర్యలు తీసుకుంటే మరి ఈరోజు ఎలా విమర్శిస్తారు? అతను చేసిన అన్ని రైట్లేనా? వీళ్ళు ఏమైనా కోపంతో చేశారా? చేస్తే ఆ రోజు రాంగంలోనే చేయాలి కదా. అదే కదా. విచారణలో ఉండయి, న్యాయస్థానాలు ఉండయి, న్యాయస్థానానికి వెళ్ళమనండి, ఏం చెప్పిద్దో చూద్దాం. ఎటు వెళ్తారు? అనుమానమే ఉంది. చాలామంది అధికారులు వెళ్ళారు కదా న్యాయస్థానాల్లోకి వెళ్ళి, నా భార్య ఫలానా పార్టీ తరపున నిలబడింది, నేను ప్రచారం చేశాను, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయమని చెప్పాను అని చెప్పిన తర్వాత కూడా నువ్వు నువ్వు చేసిన తప్పు కాదని చెప్పని విధుల్లో ఇతను తీసుకోండి అని చెప్పి అప్పుడు న్యాయస్థానం ఏం చెప్పిద్దా? ఇప్పుడు అధికారులు ఎవరు సమర్థిస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు అనేది తీసి పక్కన పడేస్తే ఉద్యోగస్తులు మా మీద ఇట్లాంటి చర్యలు తీసుకుంటారని చెప్పని ఎవరు మాట్లాడట్లేదే. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎంతమంది ఉద్యోగస్తులు ఈరోజు వెంకట్రామరెడ్డికి సపోర్ట్గా వచ్చి మాట్లాడుతున్నారు? అతను ఏ విధంగా చేశాడు, ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించాడు, వాళ్ళ హక్కులను ఏ విధంగా కాలరాశారు, పిఆర్సీ కావచ్చు, వాళ్ళకి రావాల్సిన వాటి గురించి కావచ్చు, ఏం చేశారు, అవన్నీ ఉద్యోగస్తులు మర్చిపోలేదు కదా. బలవంతంగా నిర్బంధంగా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వాళ్ళ మీద ఏ విధంగా పెత్తనం చేశాడు అతను. అదే వీళ్ళతో పాటు ఉంటూనే, ఉద్యోగస్తులతో పాటు ఉంటే ప్రభుత్వ పెద్దల దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళ హక్కులన్నీ పెట్టాడని చెప్పేసి గతంలో ఎందుకంటే చర్చల సందర్భంగా ఆ రోజు ఉద్యోగస్తుల మీద ఏ విధంగా వాళ్ళు దాష్టీకం చేసింది, వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యోగస్తుల్ని ఏ విధంగా వేధించింది చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి వీళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారనే ప్రచారం తీసుకురావడం కోసం ఈరోజు కొంతమంది ఉద్యోగస్తులు మాట్లాడతారు.
ఓకే. ఎందుకంటే ఇంకా అతనికి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉండబట్టే కదా ఈ వ్యవస్థలు ఇలా తయారైనాయి. ఉద్యోగస్తులకి రాజకీయాలతో పని ఏంటని చెప్పి ఎవరూ ప్రశ్నించట్లా. రాజకీయ నాయకుల యొక్క కార్యకలాపాల్లో వాళ్ళు గనక దినచర్యల్లో భాగంగా భావించే ఉద్యోగస్తుల్ని దూరంగా పెట్టగలిగినప్పుడే నిజంగా ఉద్యోగస్తుల యొక్క యోగక్షేమాల గురించి పట్టించుకోకుండా వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ప్రభుత్వాలకి సాగిలపడి ప్రభుత్వం దగ్గర ఉద్యోగస్తుల విషయంలో ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వ పెద్దలతోటి ఉద్యోగస్తుల మీద పెత్తనం చేసే వాళ్ళందరికీ కూడా ఇలాంటి గుణపాఠమే చెప్పాలి. అంటే ఇప్పుడు ఇతని అంశాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద తీసుకున్న చర్యలకి ఈ చర్యలకి ఏమన్నా పోలిక ఉందంటారా? ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ప్రభుత్వం మీద పోరాడి గెలిచిన యోధుడు. నువ్వు గెలువు ప్రభుత్వం మీద పోరాడి. ఆ ప్రభుత్వం మీద పోరాడాడు. ఆ ప్రభుత్వం ఎలా చేసింది? మనుషులను కావచ్చు, ఉద్యోగస్తులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, ప్రతిపక్ష నేతలను కావచ్చు, ఏ విధంగా అడిచివేయాలని ప్రయత్నం చేసి ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా చేయలేదే. ఆయనకు ఒకరోజు కూడా పోస్టింగ్ లేదు కదా, ఐపీఎస్ హోదా అయినప్పటికి కూడా కోట్లు చివాట్లు పెట్టాయి. అవును, ఎన్నిసార్లు ఆయన పోరాడి గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి మీద గెలిచిన వ్యక్తి ఆయన. చాలామంది బాధితుడు అంటున్నారు. ఏబి వెంకటేశ్వరరావు నేను బాధితుడు అంటలా. జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి గెలిచిన యోధుడు అతను. జగన్మోహన్ రెడ్డిని యోధుని చేయడానికి ఆయన బాధితుడు అంటున్నారు పిచ్చివాళ్ళు చాలామంది. ముందు అది మర్చిపోండి. జగన్మోహన్ రెడ్డి మీద గెలిచినటువంటి ధీరుడు అతను. ముందు అతను గొప్పతనాన్ని ఒప్పుకోండి. అతను పోరాట ప్రతిభను గుర్తించండి. ఏబి వెంకటేశ్వరరావు గారిది మొత్తాన్ని సాధించాడు కదా, సాధించాడు అతను. ముందు రోజైనా సరే చేతగాని వాళ్ళు మాట్లాడతారు. అతను సాధించాడు. ఆయన ఏ రోజు సానుభూతి గురించి ఎవరిని దేబరించలేదే, సహాయం చేయమని ఎవరిని అడగలేదే, ఒంటరి పోరాటం చేసి గెలిచాడు. ఢిల్లీ దాకా వెళ్ళి మరి నీలో నిజాయితీ ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే అప్పుడు నువ్వు కూడా అట్లాగే న్యాయస్థానానికి వెళ్ళి పోరాడి గెలువు. అప్పుడు అందాం మనం వీళ్ళు కక్షాదింపు చర్యలు తీసుకున్నారని చెప్పని. ఇతని చర్యలు స్పష్టంగా కనపడుతున్న తర్వాత వాళ్ళు ఇప్పటికే ఆలస్యం చేశారని చెప్పి అందరూ భావిస్తున్నారు. కానీ వీళ్ళు చట్టపరంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక రకంగా అది కూడా తప్పే. ఇష్టారీతిగా ప్రవర్తించిన అధికారులను దూరంగా పెట్టకపోవడం కూడా తప్పే. వాళ్ళకి విధులు నిర్వహించే అవకాశం ఇవ్వడం కూడా తప్పే. వాళ్ళు మారతారనుకోవడం వీళ్ళు చేసే తప్పు. వ్యవస్థలు ఆ విధంగా తయారైనవి. వాళ్ళు ఎందుకు మారతారు? మారరు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష చేసినప్పుడే వాళ్ళు మరో వ్యక్తి తప్పు చేయకుండా ఉంటాడు. ఇలా ఈ ఒక్కడే కాదు, వెంకటరామరెడ్డి ఒక్కడే కాదు, గత ప్రభుత్వంలో ఇలా చేసిన అధికారులు చాలామంది ఉన్నారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, గ్రూప్ 1 అధికారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. గ్రామ స్థాయి విలేజ్ అధికారి నుంచి పై స్థాయి వరకు ఉన్నారు. అందులో బరి తెగించి వ్యవహరించిన వాళ్ళ మీద అయినా ముందు చర్యలు తీసుకోండి అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అప్పుడే వాళ్ళలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. మనం ఈ తప్పు చేయకూడదనే భావన వస్తుంది. అంటే ఈ చర్యలు సరిపోతాయి అంటే డిస్మిస్ చేయడం అనేది సరిపోతుందా లేకపోతే ఇంకేమైనా ఉంటుందంటారా? విచారణ తర్వాత అతను చేసిన ఏదన్నా బహిర్గతం అయితే శిక్షలు కూడా పడవచ్చు. న్యాయస్థానంలో వీళ్ళు అప్రోచ్ చేయదాన్ని బట్టి వస్తుంది. మరి అప్పుడు అయితే మనం చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యాక కానీ రాజకీయాల్లో కూడా ట్రెండింగ్ మారింది. ఇప్పుడు ఈయనేమో అలిగేషన్స్ ఏదైతే ఏర్పరచుకున్నాడో అంటే వైఎస్ఆర్సీ ప్రచారం చేస్తున్నా ఏ మీద అలిగేషన్, ఇప్పుడు ఉద్యోగం కూడా పోయింది, ఫుల్ టైం ఇంకా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అది వాళ్ళ పార్టీ ఇష్టం, వెంకటరామరెడ్డి ఇష్టం. అతను ఏ పార్టీలోకి వెళ్తే మనకెందుకు? తప్పు చేశాడా లేదా, శిక్ష చేపిస్తున్నారా లేదా, దాని గురించే మనం మాట్లాడాలి.